హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ తెలుగు. సో నిన్న ఈవినింగ్ మన సూర్య గారి మూవీ నుంచి విశ్వనాథ్ అండ్ సన్స్ తాలూకు టీజర్ వచ్చింది. దాని గురించి మాట్లాడుకుందాం. దాని గురించి మాట్లాడే ముందు ఈ మూవీ తాలూకా చిన్న స్టోరీ నేను ఆల్రెడీ ఈ సోషల్ మీడియాలో చూశాను. ఏంటంటే 40+ ఏజ్ ఉన్న పర్సన్కి, ఒక 20 నుంచి 25 బిట్వీన్ ఉన్న అమ్మాయికి, ఇద్దరికి లవ్ స్టోరీ ఎలా ఉండబోతుంది అన్నది స్టోరీ. సో టీజర్ కూడా వచ్చింది. టీజర్ మీద రియాక్షన్ అవుదాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ వీడియో. టీజర్ చూసి దాని గురించి మాట్లాడుకుందాం. సంజయ్ విశ్వనాథ్ గతంలో ఎన్నో పిస్టల్ కాంపిటీషన్స్ లో గెలిచారు. సితారా ఎంటర్టైన్మెంట్స్, కానీ నాగవంశీ గారు. కంటి చూపుకి 20లో ఉన్న ఫిట్నెస్ 40 దాటాక ఉండదు. యా, ఇట్స్ ట్రూ. Here comes the heroine. ఒక పెద్ద ఫామ్ హౌస్, లావిష్ లైఫ్ స్టైల్, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టాలి. మనం గొప్ప అనుకున్న ప్రతిసారి మనకన్నా గొప్పోడు కూడా ఉంటాడని దేవుడు Nice one. నాకేం ప్రాబ్లం లేదు. Nice cook, no problem. ఏంటది? ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా దీన్ని? మ్యూజిక్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ప్లెజెంట్ గా. ఎక్కువ అలవాటు అవ్వకు, తర్వాత ఇబ్బందిగా ఉంటుంది. నాకన్నా 20 ఏళ్ళు చిన్నది. నాకు ప్రాబ్లం లేదు. నాకు ప్రాబ్లం. ప్రాబ్లం ప్లీజ్ 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 ప్లీజ్. నువ్వు ఒక్క చిటికేస్తే నీ వయసు అబ్బాయిలు చాలా మంది ఇలా వచ్చి పడిపోతారు. కావాలంటే ఇంకో 4 చిటికలేస్తా, నువ్వు పడు చాలు. మ్యూజిక్ అయితే మాత్రం చాలా ప్లెజెంట్ గా ఉంది. కొంచెం లౌడ్ గా ఉన్నా సరే చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా. ఓ, ఈ బాగా కూడా ఓకే. విశ్వనాథ్ అండ్ సన్స్ దిస్ జూలైలో అనమాట. ఓకే, గుడ్ వన్. యా, టీజర్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. వాళ్ళు చెప్పాల్సిన స్టోరీ అయితే మాత్రం టీజర్లో చెప్పారు. మనం ముందు మాట్లాడుకున్నట్టు మీకు తెలిసిందే, ఒక 20 to 25 యంగ్ ఏజ్లో ఉన్న అమ్మాయికి 40+ ఏజ్ ఉన్న ఒక పర్సన్కి లవ్ ఎలా ఉండబోతుంది అనేది స్టోరీ. సో దాన్ని ఎలా చూపించబోతున్నారు అనేదే మన విశ్వనాథ్ అండ్ సన్స్. సో స్టార్టింగ్ ఆఫ్ ద సీన్ చూసుకుంటే మన హీరో సూర్య ఒక అథ్లెటిక్ అని, అతను 20s సాధించింది 40s అనుకొని మనకి సీన్ ఓపెన్ అయింది. సో స్టార్టింగ్ ఆఫ్ ద ఫ్రేమ్ నుంచి రిచ్గా ఉంది ఫ్రేమ్ అనేవి. ప్రతి సీన్ కొంచెం రిచ్గా కనిపించింది. నాకు ఎక్కడైతే అనిపించింది, ఒక కలర్ గ్రేడింగ్ దగ్గర అనిపించింది ఇంకా బెటర్గా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందని. అండ్ ఇంకోటి, మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ అందరూ నాకు కోలీవుడ్ నుంచే కనిపిస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ అందరూ, ఒక్క వైవా హర్ష తప్ప మిగిలిన అందరూ కోలీవుడ్ నుంచి తీసుకున్నారు. మేబీ దానికి రీజనింగ్ తెలియదు, బైలింగ్వల్ అంటున్నారు. సో చూద్దాం. సో అప్పుడు తెలుగు వాళ్ళని కూడా తీసుకుంటే బాగుందని నా ఉద్దేశం. అండ్ వెంకీ అట్లూరి గురించి మాట్లాడుకుంటే, వెంకీ అట్లూరి గారి ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే లక్కీ భాస్కర్ ప్లస్ సార్, ధనుష్ గారు సార్. సో రెండు ఎలా క్రియేట్ చేసే మీకు తెలిసిందే బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్స్. సో రికార్డ్స్ పక్కన పెడితే లక్కీ భాస్కర్ అనే మూవీ ఎంత బాగుంటుందా అంటే, మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంగేజింగ్గా ఉంటుంది స్టోరీ అనేది. ఒక మంచి హుకప్ స్టోరీ లాగా ఉంటుంది. సో అలాంటి స్టోరీ తర్వాత ఈ యొక్క స్టోరీ తీసుకున్నాడు కాబట్టి కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటుంది దాన్ని ఓవర్కమ్ చేయడానికి. సో విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా అదే విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడాలి, ప్లస్ స్టోరీ పరంగా అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి, మ్యూజికల్గా మాట్లాడుకుంటే జీవి ప్రకాష్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. కొంచెం మ్యూజిక్ కొంచెం లౌడ్గా అనిపించినా సరే అది మేబీ ఏదో వన్ ఆఫ్ ద సాంగ్ నుంచే తీసుకున్నారు ఈ టీజర్లో కట్కి. కానీ చాలా ప్లెజెంట్గా అనిపించింది, చాలా బాగుంది కూడా. సో టీజర్ అయితే మాత్రం నాకు డీసెంట్గా అనిపించింది, మంచి కంటెంట్ అని అనిపించింది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ రిలేటెడ్ స్టోరీ నేను ఆల్రెడీ మన టీవీస్లోని సీరియల్స్ టెలికాస్ట్ అవుతాయి కదా, అట్లా చూశాను. ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ ఏంటంటే, ఎవరైతే ఫీమేల్ ఉన్నారో వాళ్ళకి ఒక 20 నుంచి 25 ఉంటాయి, మేల్ పర్సన్కి 40+ ఉంటాయి. వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ ఎలా ఉండబోతుంది అని ఆల్రెడీ కొన్ని సీరియల్స్ చూసాం, హిందీలో కానీ తెలుగులో కానీ. సో మూవీలో ఎలా చూపెట్టబోతున్నారు 2.5 hours అది మూవీలోనే మనం తెలుసుకోవాలి. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్.
ఈ మూవీ కూడా మంచి గా ఆడాలి, ప్రేక్షకులు మనల్ని పొందాలని కోరుకుంటున్నాను. వెంకీ అట్లూరి గారికి మంచి మళ్ళీ హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను. సూర్య గారు ఒక మాస్ ఇమేజ్ నుంచి పక్కన పెట్టి ఒక తన ఏజ్కి తగ్గట్టుగా ఒక స్టోరీ ఎంచుకోవడం అనేది కొంచెం ఛాలెంజింగే. అంత మాస్ అప్పీల్ ఉన్న హీరో ఇలాంటి స్టోరీలు మీకు ఆల్రెడీ తెలిసిందే, సూర్య గారు అంటే ఎక్స్పెరిమెంటల్. సో ఆ ఉద్దేశంతోనే ఈ మూవీ కూడా ఎంచుకున్నట్టున్నారు. సో సూర్య గారు ఆల్ ద బెస్ట్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇప్పటి వరకు విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ చూడకపోయి ఉంటే ఈ టీజర్ తాలూకా లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, ప్లీజ్ డూ చెక్ ఇట్. సో అలాగే మన వీడియోస్ మూవీ అప్డేట్స్ కోసం కానీ ప్రీవియస్గా రివ్యూస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి ఫ్యూచర్లో కూడా. సో దానికోసం మీరు సబ్స్క్రిప్షన్ అనేది చేయాలి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి.